హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాఘవేందర్, యూఎస్ న్యూస్ తెలుగు. ఈరోజు మనం ఒక అడవి మార్గంలోకి, అడవిలో ఉన్న వింతలు విశేషాలు చూడటం కోసం మనం ఈరోజు అడవిలోకి ప్రవేశించాము. ఇది మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల గ్రామ పరిధిలో ఉన్నటువంటి అటవీ ప్రాంతం ఇది. ఈ కొండ మీద అనేక వింతలు విశేషాలు ఉన్నాయని చెప్తే మా ఫ్రెండ్స్ తోటి ఈ చూడటానికి వచ్చాం ఈరోజు మనం. అయితే అనేక వీడియోల్లో కూడా, నా ఛానల్లో పెట్టిన వీడియోల్లో అడవిలో ఆహ్లాదాన్ని పంచుకుంటూ చేసిన వీడియోలు చాలా ఉన్నాయి. ఎందుకంటే అడవిలో ఆహ్లాదంతో పాటు అనేక వింతలు విశేషాలు అనేక కనిపిస్తూ ఉంటాయి. మనం వాటన్నిటికీ చిత్రీకరించి మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఇలాంటి కొద్ది కష్టమైనప్పటికి కూడా ఇలాంటి వీడియోలు చేస్తూ ఉన్నాను నేను. కాబట్టి పైన ఏ వింతలు ఉన్నాయి, విశేషాలు ఉన్నాయో ఈరోజు చూద్దాం మనం. చూసారా అడవి మొత్తం ఎంత బాగుందో లొకేషను. ఇట్లాంటి లొకేషన్స్ని కూడా మనకు అందుబాటులో ఎక్కడ ఉండవు. కానీ అడవిలోకి వస్తేనే అనేక దట్టమైన అడవిలో మాత్రమే ఇలాంటి లొకేషన్స్, అనేక రకాల వింతల విశేషాలు కనపడతా ఉంటాయి. కాబట్టి ఈరోజు మనం అక్కడ ఏ వింతలు ఉన్నాయి, ఏ విశేషాలు ఉన్నాయో ఈరోజు మనం చూడబోతా ఉన్నాం. దయచేసి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ కొండని మెరుక్కొండ అని పిలుస్తూ ఉంటారు. మెరుక్కొండ అనే పేరు ఎలా వచ్చిందనేది మీకు గుట్ట ఎక్కిన తర్వాత, ఆ ప్రదేశాన్ని తీసుకెళ్ళిన తర్వాత మీకు వివరించే ప్రయత్నం చేస్తాను.
తర్వాత చెప్తా అని చెప్పా కదా. అంటే ఒకప్పుడు ఈ కొండ మీదకి లారీలు కూడా వచ్చేవనేది మనోళ్ళు చెప్తా ఉన్నారు. చూసారా ఎంత ఎత్తుందో కొండ. అటు పక్కన చూస్తే చాలా లోయ కనిపిస్తూ ఉంది. వర్షాలు పడ్డప్పుడు వరద ప్రవాహానికి ఈ లోయలు మరింత లోయలుగా తయారవుతూ ఉంటాయి. ఇది చూస్తే కరెక్ట్గా ఒక లారీ వెళ్ళేంత దారి రోడ్డు మార్గం వలె కనిపిస్తూ ఉంది మనకి. మెరుగు ఆ రాయిని బట్టల్లో పెట్టి రాయిని కింద పెట్టి ఇక్కడ నుంచి కింద పారేసేవారు. దెబ్బలు హాయ్ ఫ్రెండ్స్, ఇందాక చెప్పినట్టుగా నేను ఇది మెరుక్కొండ అనే పేరు వచ్చింది కదా. అంటే ఇది ఒక రకమైన రాయి. ఇది జనరల్ రాయి కంటే చాలా తేలిగ్గా ఉంది. అంటే మన బొగ్గు ఎలా అయితే తేలిగ్గా ఉంటుందో అంతకంటే అంత తేలిగ్గా లేదు, కానీ కొంచెం అసలు రాయిలాగా బరువు లేదు. ఇది రాయి కంటే చాలా తేలిగ్గా ఉంది ఇది. అంటే ఈ రాయిని ఇక్కడ సొరంగాలు పెట్టి తవ్వారనేది మన ఇక్కడ చుట్టుపక్కల ఉన్న జనాలు కానీ గ్రామస్తులు కానీ చెప్పేది. అందుకే ఈ మెరుగురాయి కోసమే వచ్చారని, అందుకే దీనికి మెరుక్కొండ అనే పేరు వచ్చిందని చెప్తున్నారు. ఏదైతే మనం ఐరన్ ఓర్ ఎలా అయితే ముడి సరుకుగా వెళ్తుందో అదే కలర్లో ఉంది ఇది కూడా, కానీ తేలిగ్గా ఉంది. మన ఐరన్ ఓర్ బరువు ఉంటుంది, ఇదేమో చాలా తేలిగ్గా ఉంది. ఈ రాయిని ఇక్కడ నుంచి తరలించుకుని పోయేవారని, ఈ గుట్ట మొత్తాన్ని కూడా అంటే ఈ అడవి ప్రాంతం మొత్తాన్ని కూడా ఆ కాలంలో పట్టా చేయించుకున్నారనే పేరు కూడా ఇక్కడ మనకు పెద్దలు కొంతమంది చెప్తా ఉన్నారు. అంటే ఇది ఎక్కడ తవ్వారు, దీని సొరంగాలు ఏంటనేది మనం ఇంకొద్ది పైకి వెళ్తే కొండ మీదకి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ సొరంగాల సంగతి ఏంటో చూద్దాం మనం వెళ్ళి. ఫ్రెండ్స్, ఇది ఒక సొరంగం. ఇది అంటే ఆ రాయి కోసం, ఆ మెరుగు రాయి కోసం తవ్వకాలు చేయడం కోసం ఇక్కడ సొరంగం పెట్టారు. సొరంగం చూస్తే కొంచెం ఇక్కడే ఆ రాయిని తవ్వేవాళ్ళని మనకి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామ ప్రజలు చెప్తా ఉన్నారు మనకి. ఇది ఒక చిన్న సొరంగం. ఇది ఇంక ఇలాంటి 2 పెద్ద సొరంగాలు కూడా ఉన్నాయట, అది కూడా చూద్దాం మనం. ఎక్కడో కొండ మీద ఇలాంటి ఖనిజ రాయి ఉందని వాళ్ళకి ఎలా తెలిసింది అసలు ఆ కాలంలోనే? దీన్ని తవ్వడానికి ఎందుకు ప్రయత్నం చేశారు? తర్వాత కాలంలో ఈ సొరంగాలు తవ్విన తర్వాత కొంత తరలించుకుపోయిన తర్వాత ఇవన్నీ కూడా వదిలేసి వెళ్ళిపోయారు. తర్వాత చరిత్ర ఏంటనేది మనకు పూర్తిగా తెలియదు. ఇది చూస్తే మాత్రం ఇంత ఎత్తు కొండ మీదకి వచ్చేసి ఇలా తవ్వకాలు చేసి ఖనిజాన్ని తీసుకుపోయారు అనేది మనకి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చెప్తా ఉన్నారు. ఇంకా 2 సొరంగాలు ఉన్నారా, అదిగో చూద్దాం. ఇంకా అవి చదండి.
ఫ్రెండ్స్, ఈ మెరుకొండ మీద మెరుగురాయి తవ్వటానికి వచ్చే కూలీలు మొత్తం కూడా ఇక్కడే మకా ఉండేవారట. ఈ మకా ఉన్నప్పుడు ఇక్కడే వంటలు చేసుకునేవాళ్ళు. అయితే మనకి చిహ్నంగా ఏముందంటే ఇక్కడ పచ్చళ్ళు అవి నూరుకోవడానికి కోసం ఒక బండని తయారు చేస్తున్నారు వాళ్ళు. అంటే ఎప్పుడో కాలంలో వాళ్ళు చేసుకుంటే ఇప్పటికి కూడా ఈ బండ ఇలానే ఉంది చూడండి. ఇది ఒక రోల్ లాగా ఇక్కడే పచ్చళ్ళు నూరుకునే వాళ్ళు అనేది మనకి చెప్తున్నారు. చూడండి, రోలు కూడా అలానే ఆనవాలుగా మిగిలిపోయి ఉంది. చూసారా ఈ రోల్ని? పక్కనే చింత చెట్టు కూడా ఒకటి ఉంది. ఏదైనా పచ్చ నూరుకోవాలన్నా నూరుకోవడానికి ఇది ఏమన్నారు దీన్ని? పచ్చడి బండ. పచ్చడి బండ అని అంటూ ఉంటారు. అంటే ఇక్కడ పచ్చళ్ళు అవి నూరుకున్నారు కాబట్టి దీనికి పచ్చడి బండ అనే పేరు వచ్చింది. ఆనవాళ్ళు లేకపోతే అవన్నీ మనం గుర్తుపట్టపోయేవాళ్ళం. కానీ ఇలాంటి ఆనవాళ్ళు మొత్తం కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇట్లానే మిగిలి ఉన్నాయి. ఈ పచ్చడి బండే మనకి ఇది ఇక్కడ సాక్ష్యంగా కనిపిస్తూ ఉంది. అలానే మెరుగురాయి తవ్విన సొరంగాలు కూడా ఇంకా ఉన్నాయి. ఇంకా 2 ఉన్నాయి. మన పెద్ద పెద్ద సొరంగాలు ఉన్నాయి. అవి కూడా మనం చూద్దాం వెళ్ళి. ఇక్కడ చింత చెట్టు కూడా ఉంది. అప్పటి నుంచి చెట్టు ఇలానే ఉందా మరి? చూడటానికి మనం అన్నల మాదిరిగా నడిచి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అడవిలో అన్నలు కూడా ఇలానే నడుస్తూ వెళ్ళే వాళ్ళని మనం చెప్తూ ఉంటారు. ఆ కాలంలో మెరుగురాయిని తవ్వటానికి, మెరుగురాయి లోహాన్ని తవ్వడం కోసం ఇక్కడ సొరంగాలు కూడా పెట్టి లోహం తవ్వారు. మనం సొరంగాలు పెట్టి తవ్వారనడానికి ఇది పెద్ద సాక్ష్యం. ఇది చాలా లోతుగా ఉంటుందట. ఇప్పుడు అన్నీ కూడా కొంత బూడిపోవటం వల్ల నీళ్ళతో నిండి ఉంది. అది మొత్తం నీళ్లు ఉన్నాయి లోపల. ఇందులో గబ్బిలాలు కూడా బాగా స్మెల్ కూడా వస్తుంది. లోపల గబ్బిలాలు ఉంటాయట. చాలా లోపలికి ఉంటుంది అనేది మన వాళ్ళు చెప్పేది. ఇంత సొరంగాలను తవ్వి ఆ రోజు ఆ లోహాన్ని తవ్వుకొని పోయారనేది మనం చెప్తా ఉన్నారు. చూడొచ్చు మనం సొరంగాన్ని. లోపల నుంచి కూడా గబ్బిలాల స్మెల్ అనేది వస్తూ ఉంది. ఇంత పెద్ద కొండ మీద ఎక్కడో పైన ఇలాంటి సొరంగాలు తవ్వడం ఏంటి, సొరంగాలు ఇప్పటికీ ఆనవాళ్ళగా ఉండడం ఏంటి అనేది ఒక కొంత ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ఈ కొండ మీద ఉన్నటువంటి వింతలు విశేషాలు అని చెప్పే కదా, ఇదే ఆ వింతల విశేషాలు. ఎందుకంటే ఆ కాలంలో ఈ మెరుగురాయి మరి ఎంత వాల్యూ కలదో తెలియదు. కానీ ఈ మెరుగురాయి కోసం ఇక్కడ మకా ఉండటం ఏంటి, ఇక్కడ నుంచి లారీల ద్వారా ఈ మెరుగురాయిని తరలించకపోవడం ఏంటి, ఈ సొరంగాలు చూస్తే అసలు మనకి చాలా ఆశ్చర్యం వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఎవరు కూడా ఇలాంటి కొండల మీద ఇంత సొరంగాలు పెట్టి తవ్వేంత పరిస్థితి లేదు. చూశారు కదా ఈ సొరంగం. అట్లనే ఇది మొత్తం కూడా మెరుగురాయిని తవ్వినటువంటి సొరంగాలే. మొత్తం ఈ ప్రదేశం అంతా కనపడతామని చూడండి. సార్ ముందుకెళ్ళి చూద్దాం. ఈ ప్రదేశం అంతా కూడా అసలు అడవిలో, దట్టమైన అడవిలో
ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంత చక్కగా ఉందంటే ప్రదేశం చూడటానికి చూడముచ్చటగా ఉంది, చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇలాంటి ప్రదేశంలో స్వచ్ఛమైన గాలి, ఒక ప్రకృతి సంసిద్ధమైన అడవుల్లో మనం తిరుగుతూ ఉంటే చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. చూడండి, ఇదంతా కూడా అప్పుడు ఈ రాయి కోసం తవ్విన ప్రదేశమే. ఇక్కడ కూడా సొరంగాలు కనిపిస్తూ ఉండడానికి ఇక్కడ చూసారు, ఇక్కడ కూడా సొరంగం ఉంది. అంటే కొంతమేరకు ఇక్కడ అంతా కూడా కూడిపోయి ఉన్నది, కానీ సొరంగం అయితే మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడికి దిగద్దు అని మన వాళ్ళు చెప్తా ఉన్నారు, ఎందుకంటే ఒకసారి ఊబిలాగా ఉంటాయట, అది దిగిపోయి లోనికి వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి, కాబట్టి ముందుకెళ్ళద్దు అనేది హెచ్చరిస్తూ ఉన్నారు. చూసారా సొరంగం ఎలా కనపడుతుందో మనకి. కానీ చాలా ఆశ్చర్యగొలిపే విషయం ఏంటంటే, ఇంత పెద్ద కొండ మీద ఈ రాయిని ఇంత సొరంగాలు పెట్టి ఇక్కడ కూలీలంతా కూడా మకా ఉండి ఎలా తవ్వగలిగారు అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ సొరంగం మరి ఎంత దూరం ఉందో కానీ, అంటే కొండంత లెక్క సొరంగం తవ్వేసి ఆ లోహాన్ని తవ్వుకొని పోయి ఉంటారు అప్పుడు. అందుకే దీనికి మెరుక్కొండ అనే పేరు వచ్చింది కదా. ఇంకొక సొరంగం కూడా మనకి, మూడో సొరంగం కూడా ఉన్నది, అది కూడా చూద్దాం మనం. కర్రలు పెట్టున్నారు లోపల, అవి వెళ్ళడానికి పెట్టారా? వెళ్ళడానికంటే వీటిలో పొడుతుంటే గబ్బలు లోపల ఉండవా? నీళ్ళు ఉంటే ఉండవు, ఎండాకాలం పైతాన్లు కొండశీలాలు అయ్యే ఉంటాయి. మరి ఒకటి బయట రమ్మని చెప్తా, వీడియో ఇద్దాం. ఏం కాకుంటావు ఎందుకు? ఈ పొడుగు బాగానే ఉందిగా. దోమల కొండొస్తుందా? ఇగో బయటకు వస్తాయా? ఊరికొస్తాయి బాబాయ్. కరెక్ట్ అమౌంట్ డబ్బులు ఎప్పుడు కలిసి చెప్పండి నేను మీదకి వస్తాయి. బురదే బాబాయ్ నీకు చెప్పినట్టుగా. నీకు బుర్రదేలే మంది.
మెరుగు రాయి కోసం తవ్వినటువంటి మూడో సొరంగం ఇది. నిజంగా ఇందాక మనం చూసిన సొరంగాలు కొంత బూడిపోయి మట్టి బూడిపోయి సరి కనిపించలేదు. ఇది చూస్తే చాలా క్లారిటీగా కనిపిస్తుంది. చూడండి ఎంత లోతుందో కూడా ఇది తెలియని పరిస్థితి. చూస్తే మనకి బొగ్గుబాయిలో కనుక అండర్ గ్రౌండ్ మైన్స్ కనుక తవ్వినట్టుగా తవ్వి ఉన్నది ఇది. అసలు చూస్తే ఆ కాలంలో ఈ రాయి ఎందుకు ఉపయోగపడో తెలియదు, కానీ ఈ తవ్వకం చూస్తే మాత్రం చాలా ఆశ్చర్యానికి గురయ్యే పరిస్థితి ఉంది. నిజంగా ఇంతటి కొండ మీద ఇట్లాంటి సొరంగాలు తవ్వి ఖనిజాన్ని తవ్వుకొని పోయారంటే చాలా ఆశ్చర్యం లోనయ్యే పరిస్థితి ఉంది. నిజంగా ఇది చాలా వింతని చెప్పవచ్చు. కానీ రాయి దేనికి ఉపయోగించారో తెలియదు, కానీ ఈ రాయి కోసం ఆ రోజుల్లోనే ఇంత కష్టపడ్డారంటే, ఇంతటి సొరంగాలు తవ్వి ఇక్కడ రాయిని తరలించుకుపోయారంటే చాలా ఆశ్చర్యానికి గురయ్యే పరిస్థితి ఉన్నది. నీ ఫోన్ కూడా లైట్ కొట్టిపోయిస్తారా గందాకంతకు? ఇక్కడ ఒక బొక్క ఉంది బా, ఇలాగ ఇలా కూడా ఇక్కడ పక్కన ఉంటే చచ్చిపోతే ఇలాగ ఉంటుంది. ఇక్కడ లైట్ వాటర్ ఇద్దరు పక్కన ఇక్కడ మళ్ళీ 2-3 బొక్కలు ఉంటాయి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ సొరంగమే కాకుండా సొరంగం మధ్యలోంచి ఇంకో సైడ్కి కూడా ఇంకా సొరంగాలు తవ్వి ఉన్నారు. ఏం గబులే ఉంది ఇక్కడ గబ్బిలాలు స్మెల్ కూడా వస్తుంది, గబ్బిలాలు తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడున్న నూతన టెక్నాలజీతోనే బొగ్గుబాయిల్లో బొగ్గుతో అండర్గ్రౌండ్ మైన్స్ తవ్వుతున్నారు నూతన టెక్నాలజీ అనుకుంటే, ఇక్కడ ఆ కాలంలోనే ఈ మెరుకొండ మీద మరి ఏ టెక్నాలజీ వాడో తెలియదు, ఇంత గుహలు పెట్టి సొరంగాలు పెట్టి రాయిని తవ్వుకుపోయారంటే మరి ఎంత చాకచక్యంగా పనిచేశారో మనకి చూస్తే మనకి అర్థమవుతా ఉంది. ఇంత కష్టపడి సొరంగాలు తవ్వి ఇలా రాయిని తరలించారంటే ఈ రాయి మరి విలువ ఎంత ఉంటుందనేది మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ రాయి దేనికి ఉపయోగించారు అనేది పూర్తి సమాచారం మన దగ్గర లేదు. కానీ ఈ రాయిని ఇంత పెద్ద కొండ మీద నుంచి సొరంగాలు పెట్టి తవ్వి మరి తరలించారంటే ఒక వింతగా అనిపిస్తూ ఉంది. ఈ కొండ మీద ఉన్న వింత విశేషాలు ఇదే. చాలా ఆశ్చర్యానికి లోనే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్, మెరుకొండ మీద ఉన్నాం మనం ఇప్పుడు. ఈ మెరుకొండ గురించి అంటే వింతలు విశేషాలులో ఇందాక అనుకున్నాం మనం. వింత ఏంటంటే ఒక 50 సంవత్సరాల క్రితమే ఈ కొండ మీద మెరుగురాయి ఉందని గ్రహించినటువంటి ముంబై వాసులు, అంటే అప్పుడు నానుబాయ్ అని చెప్పి ముంబై వాసి అతను. ఆ నానుబాయికి మరి ఎలా తెలిసిందేమో కానీ ఇక్కడ మెరుగురాయి ఉంది, దీన్ని తవ్వాలని భావించి అప్పుడున్నటువంటి ప్రభుత్వాల దగ్గర పర్మిషన్లు తీసుకొని ఈ కొండ మీద, ఈ దట్టమైన అడవిలో ఈ పెద్ద ఎత్తైన కొండ మీద ఈ మెరుగురాయిని గుర్తించి ఇక్కడ మెరుగురాయిని తవ్వుకొని పోయారు. ఈ మెరుగురాయి తవ్వడం కోసం అనేక సొరంగాలు పెట్టారు. అంటే ఈ కొండ మొత్తం కూడా మనకి కనిపించేవి 3-4 సొరంగాలు ఉన్నాయి ఇలాంటివి. కానీ కొండ మొత్తం, ఆ సొరంగాల్లోంచే కొండ మొత్తం కూడా తొలిచారు లోపల. ఒకవేళ భూకంపం కనుక వస్తే ఈ కొండ ఉన్న పలంగా కూలిపోద్ది అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది పెద్దలు మనకి చెప్తా ఉన్నారు. అంటే ఈ మెరుగురాయిని ఆనాడు మరి పెన్సిల్కి ఉపయోగించారని కొంతమంది చెప్తా ఉంటారు. ఈ మెరుగురాయిని అంటే పెన్సిల్కి ఉపయోగిస్తారని, ఇంకేదో తయారు చేయడానికి వస్తువులు చేయడానికి ఉపయోగిస్తారనేది చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఎక్కడో ముంబై నుంచి నానుబాయ్ అనే అతను దీన్ని గ్రహించి ప్రభుత్వం ద్వారా పర్మిషన్లు తీసుకొని ఇక్కడ కూలీలను పెట్టి ఇక్కడే మకాం ఉంచి కూడా ప్రజలు మకాం ఉండి ఇక్కడ తవ్వేవాళ్ళట. ఈ తవ్వకాల్లో కూడా మనకి కనిపించే 3-4 సొరంగాలు అయితే ఈ కొండ మొత్తం కూడా అనేక తొలుచుకుంటూ కొండ మొత్తం తవ్వేశారనేది ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తా ఉంటారు. కానీ ఆ కాలంలో నాకు తెలిసి ఎమర్జెన్సీ టైం ఉంది, అప్పుడు నక్సలైట్ కార్యకలాపాలు ఉండేవి. ఆ టైంలో మిలిటరీ క్యాంపులు కూడా ఈ కావడిగొండల పరిసర ప్రాంతాల్లో క్యాంపులు ఉండేవి. ఆ టైంలో
దాదాపుగా బొట్టాయిగూడెం ఈ ఏరియా పరిసర ప్రాంతాన్ని అనుకొని కాడుగుండ్ల ఈ చుట్టుపక్కల ప్రజలు మొత్తం కూడా ఉపాధి లేని పరిస్థితుల్లో కూడా ఈ మెరుకొండ మీద పనికి వచ్చేసి ఇక్కడ చాలా మంది మకం కూడా ఉండి ఇక్కడ పనిచేసే వాళ్ళట. ఈ రాయిని ఇక్కడ నుండి ఈ లోకల్గా ఉన్నటువంటి కొంతమంది సూపర్వైజర్ని పెట్టుకొని ఈ రాయిని కొవ్వూరుకు తరలించి కొవ్వూరులో ఈ రాయిని గ్రేడ్ చేసి అక్కడ నుంచి ముంబైకి తరలించేవారట అనేది ఇక్కడ చాలా చెప్పుకుంటా ఉన్నారు మన ప్రజలంతా కూడా. కానీ ఈ కొండ ఇంత ఘనంగా తొలిచి చేశారంటే చాలా ఆశ్చర్యానికి లోనే పరిస్థితున్నది. అదేవిధంగా ఈ కొండ దాదాపుగా మనం ఇందాక చూసాము, కొండపై దాకా కూడా లారీ వచ్చేదట. అంటే మనకి ఇప్పుడు అనేక కొండల మీద దేవుడు ఊళ్ళు ఉన్నప్పుడు ఎలా అయితే రహదారులు ఇలా 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 వేసుకొని వచ్చేవాళ్ళు, దీనికి కూడా ఈ కొండ చుట్టూ కూడా లారీ రావడానికి కూడా మార్గం వేసిన పరిస్థితి. అంటే రాళ్లు పరుచుకుంటూ వాటి మట్టి పోసుకుంటూ ఒక రోడ్డు తయారు చేశారు. ఆ రోడ్డు ద్వారా పైకి వచ్చిన తర్వాత అక్కడ నుంచి రాయిని లోడ్ చేసుకొని లారీల ద్వారా కొవ్వూరు తరలించి అక్కడ గ్రేడ్ చేసి అక్కడ నుంచి ముంబైకి తరలించేవారట. మరి అప్పుడు ఎంత విలువ కలదైతే ఈ రాయి అక్కడ నుంచి వచ్చి ఈ రాయిని తవ్వుకొని పోయారనేది మనకు అర్థమవుతా ఉంది. కానీ మన ఏజెన్సీ ప్రాంతంలో, మన అశ్వరావుపేట మండలంలో ఈ కావడిగుండ్ల అటవీ ప్రాంతంలో ఈ కొండని ఎలా అసలు గ్రహించారు, ఇక్కడ ఆ రాయి ఉందనేది ఎలా సాధ్యమైందనేది చాలా ఆశ్చర్యానికి లోనే పరిస్థితి ఈ సొరంగాలు ఇవన్నీ చూస్తుంటే. కాబట్టి ఇలాంటి వింతల విశేషాలు చూడాలంటే మనకి చాలా కష్టపడి అనేక ప్రయాసాలకు వచ్చి మరి కొన్ని సాహసాలు చేస్తే కానీ ఇక్కడ దాకా మనం రాలేదు. కొన్ని వింతల విశేషాలు చూడాలంటే ఖచ్చితంగా కొన్ని సాహసాలు చేయాల్సిందే. కాబట్టి ఇలాంటి వింతల విశేషాలు మీ అందరు కూడా మరిన్ని చూపించడం కోసం నేను ప్రయత్నం చేస్తానని మీకు తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని వింతల విశేషాలు మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తాను. అనేక ఆహ్లాదాన్ని పంచుకుంటూ కూడా మీకు ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి చేస్తున్నాను. మరిన్ని ఆసక్తికర వీడియోలు మీ అందరికీ అందించేందుకు ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ గివ్ మీ యువర్ బిగ్ సపోర్ట్. థ్యాంక్ యూ.